తెలంగాణ రైతు అన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇటు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఈ నెల 30న విడుదల చేసేటువంటి వానాకాల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి రైతన్నలకు అందరికీ కూడా ఇదొక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది నుంచి 75 లక్షల మంది రైతులు అనేది ఉండడం అయితే జరిగింది. అర్హత ఉన్నటువంటి రైతులు ఉండడం జరిగింది. ఇక మనకి పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మార్చి 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బులు కేవలం 50% మంది రైతులకు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇటు 100% పూర్తి చేయకముందే తెలంగాణలో వానాకాల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులకి వానాకాల రైతు భరోసా డబ్బులు జమ అవుతాయా జమ కావా అన్న వివరాలు తెలుసుకుందాము. ఇటు వానాకాల రైతు భరోసా డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలో కొత్త అప్డేట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఇక మన తెలంగాణలో సుమారుగా 70 లక్షల మంది రైతులకి 9,000 కోట్ల రూపాయల నిధులను ఇటు వానాకాల సీజన్ కింద డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు అన్నమాట. ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేసిన ప్రభుత్వం కేవలం 5,460 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగింది యాసంగి డబ్బుల కింద. ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి వానాకాల రైతు భరోసా డబ్బులు ఎలా జమ చేస్తారు అన్న విషయంపై మనం దృష్టి సాధించాల్సిందిగానైతే ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులను నిధులను రైతులకు కేటాయించేందుకు ముందడుగు వేయడం అయితే జరిగిందన్నమాట. సుమారుగా 10,000 కోట్ల రూపాయల 10,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులను అయితే చేరవేస్తున్నారు ఆ తేదీ నుంచి. సో పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలను పంపిణీకు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే నిధుల సర్దుబాటు అనేది జరిగినట్లయితే జూలై నెల 5వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇంకా యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా ఈసారి కూడా యాసంగి రైతు భరోసా డబ్బులను సగంగానైతే జమ చేసినట్లు ఇక్కడ తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి మరో 4 నుంచి 3,700 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయలు జమ చేయలేకపోవచ్చు అనేది ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు వచ్చేసి మరో ఏదైతే ఈ నెల 30వ తారీఖున మరో వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో యాసంగికి సంబంధించినటువంటి తప్పులు ఇలానైతే చేయకండి. ఇక ఈసారి వానాకాల రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఎల్ లింక్ అప్డేట్ చేయించుకున్న తర్వాత చేయించుకోక ముందు మీరు అర్హులా కాదనైతే రైతు భరోసా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సో ఇవన్నీ అనుకూలంగా ఉంటే అన్ని కరెక్ట్గా మీకైతే ఉన్నట్లయితే మీరైతే ఏదైతే అధికారులకు అయితే అడిగి మీరైతే సమాచారాన్ని తెలుసుకోండి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.